స్వస్థపరిచి యెహోవా నేను అంటున్నావు తండ్రి. మీరు ముట్టి బాగు చేయండి. నీ గాయపడిన హస్తముల చేత తాకండి, నీ శక్తి గల హస్తము చేత తాకండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది లేఖనం సెలవిస్తున్నాం. యెషయా గ్రంథంలో మానవుల యొక్క పాపముల నిమిత్తమై రోగముల నిమిత్తం మరణించి తిరిగి లేచిన లేఖనం సెలవిస్తుంది. ఈ క్షణం యొక్క పక్షవాయు గలవని మరి ముట్టి స్వస్థపరచని లేఖనం సెలవిస్తాము. ఈ క్షణమే అమ్మను ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. నీ దయగల హస్తము చేత తాకండి, సంపూర్ణ స్వస్థత కలిగించండి. శక్తి గల హస్తము చేత తాకి నాయన ఆరోగ్యముతో నింపిన ఆయన లేచి నడిచేలాగా సాగించండి. నీ ఆత్మ కుమ్మరించి కలవరుసల కాదు యేసు రక్తము ప్రక్షించండి. శరీరంలో వ్యాధిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించండి. శరీరంలో ప్రతి నరాలను ఎముకలను ముట్టి స్వస్థపరచండి. అయా తల నుంచి కాలు వరకు ఈ శక్తి గల హస్తము చేత తాకి బాగు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.